ఈరోజు మనం అన్నం వండుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 గ్లాసు, వాటర్ 2 గ్లాసులు. ఇప్పుడు అన్నం ఎలా వండాలో నేర్చుకుందాం. ముందుగా గిన్నె తీసుకుని గిన్నెలోనికి గ్లాసు వేసుకోవాలి. ఈ బియ్యాన్ని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. రైస్ను ఇలాగా బాగా కలుపుకొని కడుక్కోవాలి. ఇలా 3 సార్లు రైస్ కడుక్కుంటే సరిపోతుంది. వాటర్ లేకుండా బాగా మొత్తం వాటర్ని అంతటిని వంపేసుకోవాలి. బియ్యం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ కడుక్కున్న బియ్యంలో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అన్నమాట. ఒకవేళ కొలత లేకుండా రైస్ 1 గ్లాసు వేసుకుంటే మన చెయ్యికి ఇక్కడ 2వ అంచు వరకు బియ్యం సమానంగా చేసుకుని దాని మీద చెయ్యి ఇలా పెట్టుకుంటే ఇక్కడ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా కొలత ఇక్కడ వరకు వాటర్ లెవెల్ చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ హైలో పెట్టి మూత పెట్టుకోవాలి. రైసు పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కలిపి సిమ్లో పెట్టుకోవాలి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు రైస్లో వాటర్ చాలా వరకు ఇంకిపోయింది, ఇంకా కొంచెం వాటర్ మాత్రమే ఉంది. ఇప్పుడు స్టవ్ బాగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. గరిటె కిందకి దించి చూసుకోవాలి. తడి లేకపోతే అన్నం ఉడికినట్టు లెక్క. ఒకవేళ తడి ఉంటే మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే తడి లేదు కాబట్టి అన్నం బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచుకోవాలి. 5 మినిట్స్ బాగా మగ్గిన రైస్ని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి వైట్ రైస్ రెడీ.